దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి దైవ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. దేవుని వాక్యంలో 122వ కీర్తన. అందరూ కూడా తీర్చి చూడండి. 122వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. చాలు. ఈ వాక్యము మూలవాక్యం. దీని నుంచి మనము కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఈ 122వ కీర్తన 8వ వచనంలో ఉన్న మాట, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును అని రాయబడింది. అయితే నీకు క్షేమంగా ఉండాలని ఆలోచన నీకు ఉంటే, ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి మనము ఈ రోజున ఆలోచన చేద్దాం. ఈ వాక్యంలో దావీదు రాజు తన సంఘాన్ని, తన సహోదరుల్ని మనసులో ప్రార్థనలో దేవుని ఎదుట చెప్పుకుంటున్నాడు. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మనకు కనబడుతుంది. ఈ కీర్తన అంతా మీకు చదివితే దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ గురించి, దేవుని మందిరాన్ని గూర్చి, అలాగే దేవుని యొక్క మందిరం యొక్క బాగోగుల గురించి, యెరూషలేములో నివాసం చేస్తున్న యూదా గోత్రం వారి గురించి, అలాగే తన సహోదరుల నిమిత్తము, యెరూషలేము యొక్క క్షేమము నిమిత్తము, ఈ విధంగా అనేక విషయాలు 122వ కీర్తనలో రాస్తూ నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును అనే మాట మనకి వినిపిస్తుంది. ఈ మాట దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క భక్తుడైన నోటి నుంచి పలికినటి ప్రవచనం కలిగినటి మాట. దైవ సంఘము గమనించాలి. మనము చాలాసార్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కదా. మన బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటాం కదా. మన యొక్క పిల్లలు, చంటి బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటాం కదా. వారు ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి వచ్చే వరకు కూడా క్షేమంగా వెళ్ళి రావాలని వారి గురించి మనం ఆలోచిస్తాము. వీలుగా ఉంటే ప్రార్థన కూడా చేస్తుంటాం. అయితే దేవుడు కూడా ఈ క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఆయన కూడా నీ క్షేమాన్ని, నీ బిడ్డల క్షేమాన్ని, కుటుంబ క్షేమాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆ క్షేమాన్ని కోరుకునే ముందు ఆయన అంటున్నాడు,
వేటిని చేయాలి, వేటిని చేయకూడదు అనే సంగతులు కూడా మనకి నేర్పిస్తున్నాడు బైబిల్ వాక్యంలో నుంచి. వేటిని చేయాలి, వేటిని చేయకూడదు అనే బైబిల్ వాక్యంలోంచి మనకి చాలా నేర్పిస్తున్నాడు. మన అంశము, నీకు క్షేమము కావాలా, అయితే నీవేం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో 3 విషయాలు చెప్తాను. నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటే పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే భక్తిహీనులుగా జీవించకూడదు. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, క్షేమంగా నీ కుటుంబం ఉండాలంటే నీతి న్యాయములను జరిగించుచూ నడవాలి. ఈ 3 విషయాలు మీ ముందు నేను ఉంచాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు మీరు ఈ క్షేమంలోనికి రావడానికి ఇష్టపడుతున్నట్లయితే ఇవి చేయాలని దేవుని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు చెప్పినట్లుగా 122వ కీర్తనలో 8వ వచనంలో, నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. దేవుడు కూడా నీకు క్షేమం కలుగును గాక అని ఆయన కూడా అంటున్నాడు అని స్వరం వినపడుతుంది. అయితే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, ఈ పరిస్థితి ఏమిటి అనేది కూడా దేవుడు చూస్తాడు. నీకు క్షేమాన్ని ఇచ్చేటప్పుడు ఆయన ఊరికి నీ క్షేమాన్ని కలగచేయడు, ఊరికి నీ క్షేమాన్ని ఇచ్చేయడు, నీ మంచిని కోరేడు ఆయన. నువ్వు చేసేదాన్ని బట్టి, నువ్వు బ్రతికేదాన్ని బట్టి, నువ్వు వ్యవహరించేదాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఏ విషయమైనా దేవుడు మంచి కోరతాడు. ఈ విషయంలో అంటే క్షేమాన్ని కోరతాడు. అయితే ఆయన అంటాడు, పాపమును విడిచిపెట్టాలి అని లేఖనం చెప్తుంది. పాపము అన్నప్పుడు దేవుని బిడ్డలారా, చాలా రకరకాల యొక్క విషయాలలో దేవునికి విరోధంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన విడిచిపెట్టడమే పాపం, ప్రార్థన చేయకపోతమే పాపం, దేవుని యొక్క వాక్యమును పెడచెవును పెట్టడమే పాపం, ఆరాధన సరిగ్గా చేయకపోవడమే పాపం, పరిశుద్ధంగా జీవించకపోవడమే పాపం. ఇలా చెప్పుకుని వెళ్తూ ఉంటే అనేకమైనవి ఉన్నాయి. బైబిల్లో దేవుని పిల్లల పట్ల దేవుడు కోరుకుంటున్నాడు క్షేమాన్ని. ఆయన క్షేమాన్ని ఇచ్చే ముందు ఆయన కొన్ని మాటలు మనకు బోధించి అలా నడమంటున్నాడు. వాటిలో మొదటి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టుము. బైబిల్ గ్రంథంలోంచి ఒక విషయాన్ని మనం చదువుకోవచ్చు. ఏంది? యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం కూడా చదవండి. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపమును విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల, లేక ఆరాధించిన ఎడల, ఆయన్ను వెంబడించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా ఎళ్ళబుచ్చును. ఇదండి
దేవుడు మాట్లాడుతున్నట్టు మాట. ఆయన వాక్యంలో నుండి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంఘంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయన వాక్యానికి స్పందించి యోబు గ్రంథం 36వ అధ్యాయము 10-11 వచనాల్లో యోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉపదేశం వినుటకై వారి చెవులను తెరవజేస్తాను. అవునండి, వినడానికి ఎనుబుద్ధి కలగజేస్తాడంటే దేవుని వాక్యం వినడానికి. చెవుని తెరవజేస్తాను అంటున్నాడు. ఆత్మీయంగా చెప్పాలంటే మనసునే తెరవజేస్తాడు. మనసునే ఆయన ఏం చేస్తాడు? తెరుస్తాడు. ఆ చెవుల్లోంచి ఆ మనసులోకి వెళ్ళి వారు చేయుచున్నటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ఆ యొక్క కార్యక్రమాలు దేవునికి విరోధమైన అన్నీ కూడా మానేస్తారు. మనకు తెలుసు బాగా వాక్యంలో పౌలు గారు ఒక రోజున సువార్త వేటకి వెళుతూ ఉన్నాడు. ఆయన సువార్త చెప్పడానికి వెళుతున్నాడు. ఆయన ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ చాలా మంది స్త్రీలు పోగుబడి ఉన్నటువంటి గుంపును చూశాడు. ఇక్కడ వాక్యం ప్రార్థన జరిగేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి అక్కడ ఆయన వాక్యం చెప్పడానికి తన యొక్క సిద్ధపడ్డాడు. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. అక్కడ తుతేరియా పట్టణస్థురాలైనటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ కూడా ఆ గుంపులో ఉంది. అప్పుడు పౌలు గారు వాక్యాన్ని మాట్లాడుతూ జరిగింది, వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఉపదేశం వినుటికై వారి యొక్క చెవులను తెరుస్తాను అని అన్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం వింటున్నారు. ఉపదేశం ఏమో పౌలు గారు చేస్తున్నాడు. ఆ సమయంలో లూదియా యొక్క మనసు తెరిచాడు, చెవును తెరిచాడు, హృదయాన్ని తెరిచాడు. ఆ వాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిని నమ్మటం జరిగింది. ఆయన రక్తంలో కడగబడి తన పాపములను ఆయన రక్తంలో కడిగి వేసుకుని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించడం మనం చూస్తాము. వాక్యంలో అపొస్తలుల కార్యంలో రాస్తాడు ఆ వాక్యం. సరే అండి, మనము ఏ పాపం చేశాము, ఏ పాపం చేస్తున్నాము, ఏ పాపానికి మనం ఒడికడుతున్నాం, ఏ పాపానికి సిద్ధపడుతున్నాం, ఏ పాపం అయితే మనం ప్రేరేపిస్తుంది దానిని మనం గ్రహించి దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి వాక్యం మాట్లాడుతుంది నీతో. నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు దేవునికి దగ్గర కానీ పాపానికి దూరంగానే ఉండడానికి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అప్పుడు నీ చెవులు తెరవబడతాయి, నీ హృదయం తెరవబడుతుంది. తెరవబడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఏం చేస్తామంటే ఆయన ఆరాధిస్తాం, అదే సేవిస్తాం. ఇక్కడ అంటున్నాడు, వారు ఆలకించి ఆ మాటలు ఆలకించాలి. ఎవరైనా కానీ వాక్యాన్ని వింటే ఆలకిస్తే వారు ఏం చేస్తారు? దేవుని ఆరాధించడం ప్రారంభిస్తారు, సేవించడం ప్రారంభిస్తారు, పరిచర్య చేయడం ప్రారంభిస్తారు. చాలామంది వాక్యం వెనకే దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు. వాక్యం అనేది వారి యొక్క హృదయంలోకి వెళ్ళకే దేవునికి దూరంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, వారు ఆలకించిన ఆయన వాక్యం ఏదైతే ఉందో ఆయన అప్పుడు ఏం చేస్తారంటే సేవిస్తారని, ఆరాధిస్తారని, తమ దినములు క్షేమంగాను సంవత్సరములు సుఖంగాను వారు ఎలబుస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ క్షేమం కోరుతున్నట్టు దేవుడు, నువ్వు క్షేమంగా ఉండాలనుకున్నట్టు దేవుడు
నీలో పాపం ఉండకూడదని కూడా కోరుకుంటున్నాడు, నీలో శాపం ఉండకూడదని కూడా కోరుకుంటున్నాడు. ఈ శామాన్ని కోరే దేవుడు నీ జీవితంలో దేవునికి విరోధమైన ఏది ఉండకూడదని కోరుకుంటున్నాడు. కనుక జాగ్రత్తగా విసురుకుంటే, వాక్యాన్ని విని నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని మంచి మార్గం నడిస్తే నీ దినములన్నీ కూడా క్షేమాభివృద్ధిలోనికి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాడు. రెండో మాటలకు వెళ్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథము 21వ అధ్యాయం. ఏడవ వచనాన్ని చదవండి. భక్తిహీనులు ఎలా బతుకుదురు, వారు వృత్తులై బలాభివృద్ధి ఎలా నొందిదరు. 16 కూడా చదవండి. 16 వస్తుంది. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యొక్క యోచన నాకు దూరముగా ఉండును గాక. ఈ యొక్క వాక్య భాగంలో యోబు గారు మాట్లాడుతున్నట్టు మాటలు కనబడుతున్నాయి. యోబు గారు చెప్తున్నట్టు మాటలు కనబడుతున్నాయి. కొన్ని వాక్యాలు మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. భక్తిహీనులు ఎలా బతుకుదురు, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చే వరకు బలం కలిగి ఎలాగ ఉందురు. ఉండాలంటే వాళ్ళ జీవితంలో ఏం కావాలి అని అంటే, ఇక్కడ వారి క్షేమము వారి చేతిలో లేదు. వారి క్షేమంగా ఉంటేనే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా ఎలాగుంటారంటే క్షేమంగా ఉండి మంచిగా ఉంటారు. అయితే వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, భక్తులుగా లేరు. వాళ్ళ యోచనలు బాగోలేదు, వాళ్ళ ఆలోచనలు బాగోలేదు, వాళ్ళ ఉద్దేశాలు బాగోలేదు. కనుక నేను వాళ్ళని ఏం చేస్తానంటే దూరంగా పెడుతున్నాను అన్నట్లుగా యోబు దేవుని సన్నిధిలో భక్తిహీనుల గురించి మాట్లాడుతూ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చదువుదాం. 21వ అధ్యాయం మొదటి చదువుని ఒకసారి. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, నా మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. యోబు చెప్పే మాట ఎవరికో చెప్తున్నాడు యోబు, ఎవరితోటే మాట్లాడుతున్నాడు యోబు. అంటే ఎవరితో అంటే తను పలకరించడానికి వచ్చినట్టు తన స్నేహితులైన వారితో మాట్లాడుతున్నాడు. యోబుకి ఆయన స్నేహితులకి చాలా తర్కవాదం జరిగింది. అప్పుడు వాళ్ళ తర్కవాదాలన్నీ కూడా, ముగ్గురు స్నేహితులు చెప్పిన తర్కవాదాలన్నీ కూడా విన్నాడు. మీరు చెప్పింది విన్నాను కనుక నేను కూడా మాట్లాడుతాను, వినండి జాగ్రత్తగా అని మాట్లాడుతూ ప్రారంభించాడు. ఆగ్దాం. మీరు ఆదరించే మాటలు, మీరు మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, మీరు ఏదో నన్ను ఆదరించడానికి, నన్ను బలపరచడానికి, ఓదార్చడానికి వచ్చినట్లు ఏదో చెప్తున్నారు కదా అని ప్రతిగా ఉన్నాయి ఆ మాటలు. దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, నేను దేవుని పట్ల నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. మీరేమో హింసాత్మకంగా మాట్లాడుతున్నారు, నన్ను ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలియజేయటమే ఈ మాటకు అర్థం. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండును గాక. నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత మీరు నన్ను అపహాసం చేయవచ్చును. ఎందుకంటే నాకు జరిగింది ఇప్పుడు వరకు చాలా నష్టం, ఇప్పుడు వరకు కష్టం. బిడ్డలు లేరు, చనిపోయారు, కూతుళ్ళు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, ఇంట్లో అందరూ చనిపోయారు. ఒక్కగానొక్క భార్య ఉంది, ఆమె కూడా నన్ను అసహించుకుంది. నా ఆస్తి అంతా పోయింది, నా పరిస్థితి అంతా పోయింది.
చివరాకు రోగంతో నేను పడి ఉన్నాను. అయితే నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి? అపహాస్యంగా ఉంటాయి. ఇంకా ఏంటి పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు, ఇంకా అర్థం లేని మనిషిగా మాట్లాడుతున్నాడు, దేవుడు అనే టైప్లో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ క్షేమాన్ని కోరుకున్నాడు, ఏ పరిస్థితులు కోరుకున్నాడు అని చెప్పేసి మీరు నేను చెప్పిన మాటలు ఏవైనా దేవుని పక్షంన దేవుడే నాకు మేలు చేశాడు అనే మాటని మాట్లాడుతూ నేను మీకు ఎలా ఉంటానంటే అపహాస్యం చేసిన వాడిగా ఉంటాను. అయితే మీరు ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. నేను భక్తిహీనులుగా ఉండను. భక్తిహీన జీవితం నాలోనికి రానివ్వను. అప్పుడే నా క్షేమం దేవుడు చూస్తాడు కదండి. యోబు ఆలోచించాడు, తెలిసింది అతనికి. నేను భక్తిహీనుడిగా ఏళ్ళలాగా ఉండి మాట్లాడితే నేను క్షేమాన్ని నాకు రాదు. చూడు, చివరికి క్షేమే కోరుకున్నాడు. అది క్షేమే దేవుడు అతనికి ఇచ్చాడు, క్షేమంలోకి తీసుకొచ్చాడు. మనం చదువుకుంటే వాక్యంలో చదవండి. నేను మనసును కూర్చి మర్ర పెట్టుకున్నానా? లేదు లేదు. కనుక నేను ఎలా ఆతురపడాలి, ఇంత కంగారు పడాలి? నన్ను తేరు చూసి ఆశ్చర్యపడండి. ఇదిగో మీరు నోటి మీద చేసుకోండి. మీ ఇష్టంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుని అపహాసిస్తున్నారు, నన్ను అపహాసిస్తున్నారు, నా భక్తిని అపహాసిస్తున్నారు, నన్ను చాలా హీనంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను దిక్కులేని వాడిని అయ్యానని అనుకుంటున్నావు, అనగా నాకు అందరూ దూరం అయ్యారని అంటున్నారు. ఒకసారి మీ నోటి మీద వేసుకోండి. మీరు భక్తిహీనులు. నేను భక్తిహీనుడిగా ఉన్నాను, నా భక్తిని పొగట్టుకోను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నాకేమి తోచుతుంది, నాకేం లాభం? ఒకవేళ మీరు మాట్లాడిన మనసులో తెచ్చుకున్నాను అనుకో, నాకు భక్తిహీనతే వస్తుంది. మీరు చెప్పేది ఏంటో తెలుసు అంటే మంచి మాటలు కాదు, వణుకు పుట్టుతున్నాయి. భక్తి మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయో తెలుసంటే భక్తిహీనుడు అయిపో, భక్తిహీనుడుగా జీవించు, లేకపోతే దేవుని విడిచిపెట్టు, భక్తి లేదు ఏమి లేదు, నువ్వు దేవుని దూషించు, లేకపోతే అదే విధంగా ఉండు అని మీరు మాట్లాడుతున్నారు. అయితే నేను అంటాను, భక్తిహీనులు ఎలాగా బతకగలరు కనుక బతకలేరు. కనుక నేను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళను. కనుక నీకు క్షేమం కావాలి అంటే వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు భక్తిహీనుడిగా జీవించకు కదా. ఇదంతా చదువుకుంటూ వచ్చి చాలా విషయాలు చెప్తూ వాళ్ళు చాలా సంగతులు మాట్లాడతారు. చదువుదామండి కిందకంతా చదివి. అవును, మరి ఇంతకాలం మరి ఎక్కువ కాలం ఎక్కడ బతకగలరు? భక్తిహీనుడైతే ఎక్కువ కాలం భక్తిహీనులైన వాళ్ళు అనగా ఏం చేస్తారంటే మధ్యలోనే రాలిపోతారు, చచ్చిపోతారు, అనగా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఉండరు కనుక అంటూ మాట్లాడుతున్నాడు. వారి కుటుంబంలో భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారిని కొట్టలేదు. వారి గుడ్లు దాటగా తప్పక కలుగును. వారి ఆవులు ఈచుపోక ఈయనను. వారు తమ పిల్లలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనై చేయుదురు. తంబుర స్వరమండలు పట్టుకుని వాయించుదురు. స్థానిక నాదం విని సంతోషించుదురు. వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక క్షణములోనే పాతాళకు దిగుదురు. ఇప్పుడు దాకా ఏం మాట్లాడిన మాటలు మనకు ఎలా ఉన్నాయంటే భక్తిహీనులు బాగానే బతుకుతున్నారు, బాగానే ఉంటున్నారు. నువ్వేదో పెద్ద భక్తి అని నువ్వేం సంపాదించావు, ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని అంటున్నారు కదా మీరు. అన్న విషయాలు మనకి ప్రస్తావిస్తున్నారు. మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి నేను చెప్పే మాటలు బట్టి. తర్వాత వాళ్ళ జ్యోతులు ఏమైపోతాయి? పాతాళంలోకి పోతారు తప్ప వాళ్ళ జీవితాన్ని కూడా మంచి జీవితాలు కాదు అని చెప్తున్నాడు. వారు నీ మార్గం గురించి అక్కర్లేదు అనగా దేవుని యొక్క మార్గాల గురించి వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదు. మేము ఆయన
ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము కలుగును. చూడండి, ఇలా మాట్లాడతారంటండి ఎవరు భక్తిహీనులు. భక్తిహీనులు ఈ విధంగా అనగా తుంచురాడి మాట్లాడతారు. కనుక నేను అలాంటి వాడిని కాదు. నాకు క్షేమం కలిగినా క్షేమం లేకపోయినా, నాకు ఏవి విధమైన కష్టాలు వచ్చినా నేను మాత్రం ఏం చేస్తానంటే భక్తుడుగానే బతుకుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. అది అనమాట. కనుక వారి యొక్క క్షేమము వారి చేతిలో లేవు. వాళ్ళు అనుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారు. ఆస్తి ఐశ్వర్యాలు బాగున్నాయి అనుకుంటున్నారు. కనుక మాకు మా గేదెలు, మా మేకలు, మా గొర్రెలు, మా యొక్క మందలు, మా పొలాలు, మా పంటలు అన్నీ క్షేమంగా మంచిగానే అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటున్నారు. కానీ ఆ చేతులు లేదు, అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది ఈ వాక్యం? కనుక దయచేసి అంటున్నాడు వారి క్షేమం వారి చేతిలో లేదు. నీకు క్షేమం కావాలంటే దేవుని చేతిలోనే ఉన్న క్షేమం. వారి యొక్క ఆలోచన ఉద్దేశాలన్నీ కూడా ఎటువంటి అంటే దూరమగును గాక. మీతో మాట్లాడేది చాలామంది మాట్లాడుంటారు. స్నేహితులారా నా గురించి కూడా చెప్పుకుంటారు. స్నేహితులారా ఊరంతా నా గురించి కోడే కూర్చుంటుంది, నా గురించి మాట్లాడుంటారు. కానీ వాళ్ళందరూ కూడా బాగున్నాను, మాకున్న మా దుడ్లు నిండా మేకలు, గొర్రెలు, ఒంట్లు ఇలాగ అన్నీ కూడా బాగున్నాయి, మా జీవితాలు బాగున్నాయి అని చెప్పుకుంటారు. కానీ యోబు అంతా ఆ దేశంలోనే ఆస్తిపరుడైన వాడు కుప్పకూలిపోయాడు, నాశనం అయిపోయాడు, ఏమి లేని ఒంటరివాడైపోయాడు, వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు చెప్పుకుంటున్నారేమో. దయచేసి ఒకవేళ క్షేమము అనేది ఒకవేళ నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది అంటున్నాడండి. నాదే కాదు వాళ్ళతో కూడా అంతే, వాళ్ళు భక్తిహీనులు అని చెప్తున్నాడు. అంతే మనం ఏం చేయాలి? భక్తిహీనతను విడిస్తే మనకి క్షేమం వస్తుంది. కీర్తనలో ఒక చక్కటి మాట ఉందండి, చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, పదహారో అధ్యాయం 11వ వచనం చదువు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసితివి, దేవునికి స్తోత్రం. అంటే యోబు ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధిలో నేను అన్ని కోల్పోయినా ఏం కలుగున్నాను. కానీ ఆయన భక్తిహీనులు ఒక రోజున ఈ సంతోషాన్ని కోల్పోతారు. ఆయన కుడి చేతులు ఏముంది? నిత్య సుఖాలు ఉన్నాయి. ఇదిగో దేవుని దగ్గర నాకు మాత్రం నిత్య సుఖం ఉంది. వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు కనుక వాళ్ళు బాగున్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు పొద్దుటే పుష్పించి పుష్పంలాగా ఎండ కాసినప్పుడు ఎండిపోయే గడ్డి పువ్వులాగా వాళ్ళ జీవితం. శివరాత్రికి యోబు జీవితం ఏమైంది అని మనం చదువుకుంటే దేవుడు అతన్ని ఎంత ఆశీర్వదించాడో మనం చదువుతాం. 42వ యోబు గ్రంథం 10వ వచనం చదవండి. యెహోవా యోబుకి ఏం చేశాడు? క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు వదిలిపెట్టాడా? కానీ ఒకవేళ యోబు భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుడైపోతే మాత్రం ఈ ఆశీర్వాదాలు ఉంటాయో? ఉండవు. కనుక నువ్వు క్షేమముగా ఉండాలి అనుకుంటే నువ్వు భక్తిని విడిచిపెట్టి అనగా ఏదేదో మార్గంలోకి భక్తిహీన మార్గంలోకి వెళ్ళిపోతే, లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళిపోతే నువ్వు క్షేమంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. యోబు చనిపోయే వరకు కూడా చచ్చిపోలేదు కానండి, చనిపోయే వరకు కూడా నేను ఆయన్ని విడిచిపెట్టను, భక్తిని విడిచిపెట్టను గట్టిగా చెప్పాడు. ఏం జరిగింది మనిషి తల్లి?
ఆ. మరియు యోబునకు వింటున్నారా? మరియు యోబునకు ఏం జరిగింది? పూర్వము కలిగిన దానికంటే పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అదండి. అదే భక్తిహీనుడిగా ఉంటే అది కలుగుతారా? భక్తిని విడిచిపెట్టుకోకుండా ఆ టైం వరకు నువ్వు భక్తిలో జీవించు. ఎంతమంది ఏమన్నా, ఎవరేమన్నా, ఏ పరిస్థితులు మీదకి వచ్చినా, నీకు తింటాక లేకపోయినా, నిన్ను అందరూ వదిలిపెట్టేసిన, నీ భార్య బిడ్డలు కుటుంబం అంతా చుట్టాల బంధువులు స్నేహితులు దూరంగా ఉండి నిన్ను ఎక్కిరించిన, దేవుని వదిలిపెట్టు అని హీనంగా మాట్లాడి నీ భక్తి బాగోలేదు, నువ్వు భక్తిహీనుడిగా మాకు మీద బతుకు, మేము బతుకుతున్న బతుకు బాగుంటుంది, మంచి భక్తి మాది, నీది మంచి భక్తి కాదు అని లాగేయడానికి చూస్తున్నట్టు ఆ యొక్క యోబు జీవితంలో భక్తిని విడిచిపెట్టుకోకుండా బతికాడు కనుక మరలా దేవుడు ఏం చేసాడు? అతనికి క్షేమాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది కదా? మూడో మాటలోకి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే తక్కువగా మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. సరే, మూడో మాట ఏమిటంటే ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇరవై 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. ఏంటి మూడో మాట? నీతి న్యాయమును అనుసరించుము అని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు క్షేమముగా నీవు ఉండాలి అంటే నీతి న్యాయములను అనుసరించడం అనేది, అనగా నీతిని న్యాయాన్ని విడిచిపెట్టి న్యాయంగా బతకకుండా, నీతిగా బతుకోకుండా, మంచి బతుకు లేకుండా ఉంది అనుకోండి, ఏం కలుగుతుందంటే దేవుని బిడ్డలారా, నీకు క్షేమము కలగదు అనే విషయాన్ని 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. కావున 15 వచనం 15 అదే నీవు అతిశయపడి 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకుంటు చేత రాజు అబ్దువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించి చాలు. ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక రాజుతో దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడండి. ఒక రాజుగారితో ఒక ప్రవక్త మాట్లాడటం జరుగుతుంది. ఆ రాజు చాలా దుర్మార్గమైన మనిషిగా మారిపోయాడు. ఆ రాజు ఆ దేశ ప్రజలను హింసిస్తున్నాడు. ఆ దేశ ప్రజలు భయంకరంగా రక్తం పీడించేసిన తాగేస్తున్నట్లుగా అతన్ని పీడించేస్తున్నాడు పట్టుకుని ఆ ప్రజలందరినీ కూడా. అయితే నువ్వు క్షేమంగా ఉండవు అని ప్రవక్తకి దేవుడు మాట సెలవిచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ రాజుతో చెప్పు, నీ తండ్రి క్షేమంగా లేడా, నీ పితరులు క్షేమంగా లేరా, నువ్వు క్షేమంగా ఉండవు. ఎందుకు క్షేమంగా ఉండవు అంటే పైన 11 చూసేస్తుంది. నీతి తప్పి 13 వచనం అధ్యయనం. గొప్ప మందిరము కట్టించుకుందరనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు
ఆపుదాము. ఇక్కడ గమనించిన ఒక రాజుని గురించి మాట్లాడుతున్నది మాట. ఆ ప్రజల్ని ఏడిపిస్తున్నాడండి, పన్నులు వసూలు చేస్తున్నాడండి. ఆ యొక్క ప్రజల యొక్క ఆస్తులను ఇక్కడ కబ్జా చేస్తున్నాడండి. రకరకాలుగా వాళ్ళని బాధలు పెడుతున్నాడండి, పీడించి పిప్పి చేస్తున్నాడండి. దేవుడు ఏం చేశాడంటే ప్రజల యొక్క మర్ర ఈని దేవుడు ప్రవక్తను పంపించి, రాజా దీనికి తగదు, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు కనుక నీకు ఒక ప్రకటన ప్రకటిస్తున్నాను అని మాట్లాడుతుంది. 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యూదారాజు నగర దగ్గరికి పోయి ఈ విషయాలు చెప్పు, అతడు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ప్రజలు ఏడిపిస్తున్నాడు, రాజ్యంలో అనగా శివరాత్రికి విగ్రహారాధన పరిస్థితి కూడా తీసుకొస్తున్నాడు, చాలా రకరకాలుగా ప్రజలను పాడు చేస్తున్నాడు. కనుక ఈ యొక్క గుమ్మం దగ్గరికి వెళ్ళు, దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళు, ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళకి తెలియజేయి, శిక్ష రాబోతుంది అని చెప్పమంటున్నాడండి. ఆగు, వింటే మీకు మంచి జరుగుతుంది, వినకపోతే మాత్రం మీకు అనగా తీర్పే జరగబోతుంది. నేను పంపబోతున్న తీర్పు సామాన్యమైనది కాదు అనగా ఏదో దేశానికి రాజుని పంపించి మిమ్మల్ని, మీ రాజ్యాన్ని, అలాగనే మీ ప్రజల్ని, ఇదిగో నీకున్నది అంతటినీ కూడా ఏం చేస్తానంటే సర్వనాశనం చేస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకంటే ఇదిగో నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు క్షేమంగా ఉండవు. మీ తండ్రి అయినటువంటి యోషియా అనేటువంటి రాజు, మీ పితరులైనటువంటి అనగా వారు ఎవరైతే హిజ్కియా రాజు, వీళ్ళందరూ కూడా నీతి న్యాయాలు చేశారు కనుక వాళ్ళ బ్రతుకులు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కనుక నువ్వు ఇందుకు అలా చేస్తున్నావు అనే మాట మాట్లాడటం జరుగుతుంది. చదవండి. చాలా మంది అనగా అక్కడ ఉంటే అధికారులు ప్రజలు దోషించుకుంటున్నారు, అధికారులు బాధ పెట్టేస్తున్నారు. ఈ రాజుగారికి ఏమీ పడతలేదు. ఆ అధికారులు దోచుకుని ప్రజల దగ్గర దోషించుకుని అదేం చేస్తాడు, సగం అడుచుకుని సగం రాజుగారు పెడుతున్నారు. ఆ రాజు పట్టించుకుంటలే. చూడండి ఎలాంటి హింసలు, పరదేశుల్ని, యదవరాండ్లను, తండ్రి లేని వారిని వాళ్ళకి భయంకరమైన ఉపద్రవం కలగజేయకండి. తర్వాత ఇదిగో అనగా అన్యాయంగా నిరపరాధులు చంపేస్తున్నారు, అన్యాయంగా లాక్కెళ్ళిపోతున్నారు, లేకపోతే పొడి చేస్తున్నారు, అనగా చంపేస్తున్నారు. మీరు అలాంటి పనులు చేయకండి రాజా, ఒకసారి గమనించు. ఒకవేళ నువ్వు కలగ చేసుకుని మంచిగా పరిపాలన క్షేమంగా మరి ప్రజలు ఉండే దగ్గర చూస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీతి న్యాయాలు పరిపాలన చేయని రాజుల పరిస్థితి ఎలా ఉంది చూసారా, దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా. అంతకుముందు వాళ్ళ పితరులు అంటే హిజ్కియా, యోషియా, ఇంకా చాలామంది మంచి మంచి రాజులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మంచి మంచి రాజులు, మంచి నీతి న్యాయాలను అనుసరించారు. అదే ఎవరు ఇర్మియా గ్రంథంలో నీ పితరులు నీతి న్యాయములు అనుసరించి క్షేమాన్ని పొందలేదా అనే మాట మనం చదువుకున్నాం. ఎక్కడ ఇర్మియా గ్రంథము ఎంత 22 ఆ మాట చదవండి. అతడు ఇక్కడ తిరిగి రాడు, ఈ దేశం నీకు చూడడు, వారి అతను తీసుకొని పోయిన స్థలం అందే అతడు చచ్చాడు. ఏం చెప్తున్నావు? 22 మన తండ్రి యెషయాకు ప్రతిగా ఏలీ వాడైన ఈ
యెషయా కుమారుడగు షలోమును గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతను తీసుకొని పోయిన స్థలమందే అతడు చచ్చును. నీతి తప్పి చూసుకోండి ఒకసారి. 15వ చూస్తున్నాం. అతిశయపడి దేవదారు పలక గృహమును కట్టించుకున్న చేత రాజవగుదువా, నీ తండ్రి అన్నపానంలో కలిగి నీతి న్యాయం అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అదనమాట. అలాగా ఇన్మే వెళ్ళి ప్రవచనాలు చెప్పి చేసిన చాలా భయంకరంగా మనం చదువుకున్నాం కదా ఇందాక వృత్తాంతాలు చదివాం కదండి. మనం ఇర్మియా కానీ దూతలను పంపించి ఇంకా ప్రవక్తలను పంపించినా ఏం లేదంటండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇదిగో 3 సార్లు ఎక్కడికని యెరూషలేము మీద దాడి చేయడం జరిగింది. 3 సార్లు కూడా తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ సారి తీసుకెళ్ళిపోయినప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? ఒక గ్రూప్ వెళ్ళిందండి. తర్వాత 2వ గ్రూప్, 3వ గ్రూపు, ఇలా గుంపులుగా వెళ్ళిపోవడం జరిగింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజు యెహోయాకీము దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువును షినారు దేశంలో తన దేవతా ఆలయములకు, షినారు దేశమైన బబులోను దేశమైన బాబేలు దేశమైన ఒకటేనండి. షినారు దేశము అంటే లోని అనగా బబులోను దేశము, బాబేలు దేశం అనమాట. తన దేవతాలయంలోనికి తీసుకుని పోయాను. దేవునికి స్తోత్రం. దేవం కదండి. వాళ్ళు వచ్చి యెరూషలేములోకి వచ్చి అగ్ని చేత ప్రాకారాలు కాల్చేసి మందిరాన్ని అంతా తీసి దాని బంగారాన్ని పట్టుకెళ్ళిపోయి ఆ దేవాలయాన్ని కోలుగొట్టి ఏం చేయటం జరిగింది. అంటే క్షేమముగా ఉండవలసిన దేశం, క్షేమముగా ఉంచుతారన్న దేశాన్ని వీళ్ళు ఏం చేశారంటే పాపం చేయటం వలన, ఏమండి నీతి న్యాయాలు చేయటం వల్ల, మరి నీతి న్యాయాలు చేయకపోవటం వల్ల అపరాధుల్ని, ఎదవరాండ్లను, దుర్మార్గుల్ని ఈ విధంగా దుర్మార్గంగా చేయటం వల్ల ఏం చేశాడంటే ఆయన కోపము ఆ రాజుల మీదకి రావడం జరిగింది. కనుక నీకు క్షేమంగా ఈ జీవితంలో కావాలి అంటే, మరి పరిస్థితి కావాలంటే నీవు నీతి న్యాయములు అనుసరించాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ముగించుకుందాం. 1 పాపము అనేది ఉండకూడదు. 2వది భక్తిహీనత అనేది ఉండకూడదు. నీతి న్యాయాలని అనుసరించాలి. అప్పుడే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ఏం చేస్తాడు? క్షేమంగా అన్ని విధాలుగా ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.